మరిన్ని రాష్ట్ర వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. రాష్ట్రంలో దళితులకు ఉచితంగా 6 లక్షల పీఎం సూర్యఘర్ కనెక్షన్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి అన్నారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం నాగేశ్వరపురం తండాలో పీఎం సూర్యఘర్ పథకాన్ని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి మంత్రి ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పోలీసు శాఖకు సీఎస్ఆర్ నిధులతో 50 లక్షల విలువైన 3 బొలెరో వాహనాలు, 9 మోటార్ సైకిళ్లను అందజేశారు. వాహనాల తాళాల్ని జిల్లా ఎస్పీ సతీష్ కు అందజేశారు. పోలీసు శాఖ తరపున బాలకృష్ణకు జ్ఞాపికను ప్రదానం చేశారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన 478 మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో రూపొందించిన పాసు పుస్తకాలు అందజేశారు. నెల్లూరు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. భూ ఆక్రమణలు, సర్వే సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అధికారులు రికార్డులు తారుమారు చేస్తున్నారని పలువురు కలెక్టర్కు, జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సింహాద్రి అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పనిచేయాలన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ద్వారకా తిరుమల చినవెంకన్నను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాలకృష్ణారావు దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం తర్వాత ఆలయ ఈవో న్యాయమూర్తికి ప్రసాదాలు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా లక్కుపురం గ్రామంలో శ్రీరామ ముగింపోత్సవాలు కన్నుల పండుగగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు సీతారామ కళ్యాణం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి గ్రామ పురవీధుల్లో ఊరేగించిన తర్వాత కళ్యాణం నిర్వహించారు. దొంగ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ, కారును స్వాధీనం చేసుకున్నారు. వీరికి డమ్మీ నోట్లు సరఫరా చేస్తున్న వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం వీరపనేని నగర్లో తాళాలు వేసి ఉన్న 2 ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడ్డారు. బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు కూడా అపహరించినట్లు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొమ్మమూరు కెనాల్ వద్ద టిప్పర్ లారీ అదుపు తప్పి కాలువలో పడింది. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న డ్రైవర్ను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి ముందు మునిపల్లె, మంచాల గ్రామాల్లో జనంపైకి లారీ దూసుకురావడంతో స్థానికులు లారీని వెంబడించారు.